అమరావతి సమస్య వాస్తవంగా ఇదివరకు ఎన్ని జేఏసీలు వస్తే అన్నిటిని ప్రోత్సహించింది తెలుగుదేశం. దానికి సపోర్టింగ్ ఉంది జనసేన. ఇప్పుడు ఆ సమస్య తమనే తమతోంది. ఇప్పుడు కొత్తగా జేఏసీ వాళ్ళు రైతులు ఉద్యమం చేస్తూ బాబు గారిని నిలదీశారు. బాబు గారు మమ్మల్ని పట్టించుకోలేదు, ఈ రోజు వరకు ఒక మీటింగ్ లేదు, నారాయణ గారికి ఎప్పుడు చెప్పినా స్పందించడం లేదు, లేకపోతే మా భూములు మాకు ఇవ్వడానికి ఏం బాధ, రిటర్నబుల్ ప్లాట్లు ఇట్లాంటివన్నీ విమర్శించారు కదా. సీన్ చూడండి ఎంత తెలివిగా ఉంటుందో. ఇదే మొక్క జగన్ అని ఉంటే కనుక తట్టుకోలేకపోతున్నావా, అమరావతి రైతు అంటే ఆషామాషిన కన్నెర్ర చేస్తే కరిగిపోతావు, ఖర్చు అయిపోతావు, బూడిదైపోతావు అని రాస్తారు. ఇప్పుడు తాజాగా అమరావతి రైతులంతా ఒకే జేఏసీకి ఏర్పడాలి. ఎందుకు ఒకే జేఏసీ అయితే మనం చెప్పినట్టు నడుచుకున్నప్పుడు అసలు అద్భుతం అమరావతిలో జరుగుతుంది, ఇదివరకు ఎప్పుడు లేదు, ఇంద్రుడి తర్వాతన ఇప్పుడు కలియుగ ఇంద్రుడు చంద్రబాబు గారు చేశారని చెప్తారు. అదే కనుక 10 జేఏసీలు వచ్చినప్పుడు అందులో నిలదీసి అడుగుతున్నారు. ఇప్పుడు ఆయన కూడా అంతే కదా, జేఏసీనే కదా, తిరువురు ఎమ్మెల్యే కూడా, కొలికిపూడి కూడా అట్లాగే. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి జేఏసీ కాదు, పాత జేఏసీలోనే ఇంకొక జేఏసీ. వాస్తవంగా ఇదివరకు జేఏసీ అంటే ఏంటి, జాయింట్ యాక్షన్ కమిటీ. ఓ 10 సంఘాలు ఉండి ఆ 10 సంఘాలు కలిపితే జాయింట్ యాక్షన్ కమిటీ. ఇప్పుడు ఎవరికాళ్ళు జేఏసీ, 10 మంది కూర్చుంటే ఓ జేఏసీ, అంటే 10 మంది 10 కమిటీలు లెక్క అనమాట. ఇలాంటి ఒక విచిత్రమైన వాతావరణంతో నడుస్తోంది. ఇప్పుడు అది తెలుగుదేశానికి ఇబ్బంది అయ్యేటప్పటికి కొత్తగా అమరావతి రైతులంతా ఒకే జేఏసీకి ఏర్పడాలని చంద్రబాబు గారు సూచిస్తున్నారు. వాళ్ళని ఇబ్బంది పెడితే తీవ్ర పరిణామాలు, అంటే మళ్ళీ అదిగో నువ్వు మీరందరూ ఒకటేగా ఉండండి అంటే కనుక కోపం వస్తనేసి ఇబ్బంది పెడితే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి. అంటే ఒక లేదబ్బా వాళ్ళ మంచి కోసమే అన్నటువంటి పార్టీ కార్యాలయంలో వినతుల స్వీకరణ సందర్భంగా ఇది. అంటే ఈయన ఇచ్చిన సలహాని ఇప్పుడు అమలు చేసేస్తారు. జేఏసీ అనేది మొత్తం ఒకటిగా ఏర్పాటు చేసి అవసరమైతే అందులో ఒకళ్ళో ఇద్దరు వైసీపీ వాళ్ళకి, జనసేన వాళ్ళకి ఒకళ్ళకి, బీజేపీ వాళ్ళకి ఒకళ్ళకి ఆప్షన్ ఇచ్చేసేసి మిగతాదంతా ఏళ్ళని పెట్టేసేసి అప్పుడు నిర్ణయాలు అయ్యి మనం బాబు గారిని ఏమనకూడదు, నారాయణ గారిని ఏమనకూడదు, అంతా మన మంచి కోసం బిల్డింగ్లు కడుతున్నారు, మీరు అది సరిగ్గా కట్టకపోతే లేట్ అయితే అది ఉద్యోగి నాణాలు కానీ బాబు గారిని అనకూడదని కొత్త కాన్సెప్ట్ తెస్తారనమాట.